కార్యక్రమానికి విచ్చేసినటువంటి చందాల గీతాలు గారు, మిత్రులు, అదేవిధంగా డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, ఆదివాసీ సోదరి సోదరులు, అదేవిధంగా మిత్రులారా, ఈ రోజున జిఓఎంఎస్ నెంబర్ 3 మీద మాట్లాడాలని చెప్పి కోరారు. కానీ పూర్ణచంద్రరావు గారు లేవనెత్తినటువంటి అంశాలు ఏతున్నాయో చాలా మౌలికమైనటువంటి అంశాలు లేవనెత్తారు. ఆయన మాట్లాడింది 5 నిమిషాలు అయ్యుండొచ్చు, కానీ ఈ రోజున ఆదివాసీ ప్రాంతాల్లోని ఉన్నటువంటి మౌలిక సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఆయన భూమి సమస్యను లేవనెత్తారు, ఉపాధికి సంబంధించిన అంశాలు లేవనెత్తారు, పాలనకు సంబంధించిన అంశాలు లేవనెత్తారు, రాజ్యాంగం ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ గురించి కూడా మాట్లాడారు. అందువల్ల నేను కేవలం జిఓఎంఎస్ నెంబర్ 3 గురించి, పేసా చట్టం గురించి మాట్లాడితే దాని అర్థం ఉండదు. ఎందువల్లంటే దానికంటే విస్తృతమైనటువంటి ప్రశ్న ఇది. ఈ రోజున సుమారు నేను అనుకుంటాం, ఈ ఆదివాసీ ప్రాంతాల్లోని అడుగుపెట్టినప్పటి నుంచి, అంటే సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. నేను ఆదివాసీ సమస్యల్ని అర్థం చేసుకునే క్రమంలోని నా వంతు నేను ప్రయత్నం చేయడానికి, నా ప్రయాణం సాగించడం సుమారు ఈ సెప్టెంబర్కి 40 సంవత్సరాలు అవుతుంది. నేను అడుగుపెట్టింది ఒకే ఒక్క ఏడాది జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశాను, ఏలూరు జిల్లా కోర్టులో ఒకే ఒక్క ఏడాది. తర్వాత నేను రంపచోడవరం నా ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడే నుంచి నా ఆదివాసీల నుంచి విజ్ఞానం సంపాదించడం మొదలుపెట్టాను. పుస్తకాల్లో విజ్ఞానం ఎలాగో చదువుకున్నప్పుడు, కానీ నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా చాలా వరకు ఆదివాసీల దగ్గర నుంచి నేర్చుకున్న అంశాలు. నేర్చుకున్న అంశాలని, చట్టాలని అర్థం చేసుకున్నటువంటి క్రమంలో ఎనలిటికల్గా ఉండాల్సిన ఆలోచనతోటి ముందుకు జరిగినటువంటి ప్రయాణం తప్ప ఇది నేనేదో ఎక్కడో విజ్ఞానం సంపాదించేటువంటి వస్తువు కాదు. అందులో క్రమంగానే నేను డాక్టరేట్, పిహెచ్డి కూడా చేసింది కూడా ఆదివాసుల యొక్క భూపరాయీకరణ మీద, డైనమిక్స్, ఎన్ని రకాలు మౌలికమైన అంశాలు ముడిపడి ఉన్నాయి, పరిపాలనలో ముడిపడిన అంశాలు ఏంటనే దాని మీద హైదరాబాద్ సెస్ నుంచి నేను డాక్టరేట్ కూడా తీసుకుంటూ జరిగింది. ఇది నేను డాక్టరేట్ గురించి, ఉద్యోగం గురించి కాదు, ఈ భూమి పరాయీకరణకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి మౌలిక అంశాలన్నింటిలో అర్థం చేసుకునేందుకు క్రమంలో చదువుకున్నటువంటి తప్ప నాకు అది ఉద్యోగానికి సంబంధించింది కాదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం ఇప్పటి వరకు చెబుతూ వచ్చాం, రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ ఉంది, ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, సేఫ్ గార్డ్ చేసేటువంటి కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఉంది. అదేవిధంగా ఆదివాసీల భూమి హక్కుల్ని కాపాడడానికి 170 రెగ్యులేషన్ ఉంది. ఇంకా పరిపాలనకు సంబంధించిన వరకు పేసా చట్టం ఉంది. ఈ చట్టం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆదివాసీల హక్కులన్నీ కూడా కాపాడపడతా ఉన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, రాజకీయ నాయకులు చెప్తున్నారు, అందరూ చెప్పేటువంటి భాష అది. కానీ వాస్తవంగా ప్రశ్న ఏంటంటే, ఈ చట్టాలు అమలు అవుతున్నాయా లేదన్నది ఒకటి. రెండోది, ఉన్నటువంటి రాజ్యాంగం ఫ్రేమ్వర్క్ ఏదైతుందో, 5th షెడ్యూల్ అయితే కాన్స్టిట్యూషనల్గా ఉన్న ఫ్రేమ్వర్క్ అవుతుందో, ఆ ఫ్రేమ్వర్క్ ఈ రోజున ఆదివాసీ హక్కులను కాపాడడానికి ఉపయోగపడుతుందా లేదని రీవిజిట్ చేయాలి. ఇంకా ఇప్పుడు కూడా మీరు రీవిజిట్ చేయకపోయినట్లయితే ఆదివాసీ హక్కులు కాపాడేటువంటి పరిస్థితి ఉండదు. 5th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నిజంగా ఉపయోగపడేటువంటి ఫ్రేమ్వర్కా కాదా? ఒకవేళ ఫ్రేమ్వర్క్ కాకపోతే ఏం చేయాలి? రాజ్యాంగాన్ని మార్చాలా. 170 రెగ్యులేషన్ అనేది ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడకపోతే ఇంకా వేరే మార్గాలు ఏమున్నాయి? పాలనాపరమైన మార్గాలు మార్చాలా, లేకపోతే చట్టమే మార్చాలా, రెగ్యులేషన్ మార్చాలని దాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో భూపరాయీకరణ చాలా ఎత్తున జరుగుతూ వచ్చింది. పూర్ణచంద్ర గారు చాలా తక్కువ చెప్పారు, 30-40% అన్నారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి చెప్పిన విషయంలో సుమారు 50% పైన భూములు నాన్ ట్రైబల్ చేతిలో ఉన్నటువంటి అంశం ఇది. మాలాంటి వాళ్ళు అధ్యయనం చేసినటువంటి అంశాలు అయితే more than 60% ఆఫ్ ది ల్యాండ్స్ హ్యావ్ బీన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ నాన్ ట్రైబల్స్. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. మరి చట్టం ఇప్పుడు వచ్చిందా? 1917లోనే, 1917లోనే ఆంధ్ర ప్రాంతానికి వచ్చింది. తెలంగాణలో అయితే కొమరం భీము ఉద్యమం నుంచి తర్వాత 1946-49 నుంచి వచ్చాయి. 1917 నుంచి వచ్చిన చట్టంలోని 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి చట్టం ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోనే అదే పరిస్థితి,
తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో అయితే అసలు భూముల విషయంలోనే చట్టపరంగా ఏమీ కదలేనట్టు పరిస్థితి. అది ఖమ్మం జిల్లా తీసుకోండి, ఏటూ నాగారం, అది వరంగల్ జిల్లా ఎరస్టవేలి వరంగల్ తీసుకోండి, చాలా భయంకరమైన పరిస్థితి. పరిపాలనకు సంబంధించిన అధికారులు ఏనాడు భూమి సమస్యని దాన్ని కదపనటువంటి పరిస్థితి. కొమరం భీం ఉద్యమం ఇచ్చిన తర్వాత కూడా, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత కూడా, ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్టీఆర్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో 1963లో తెలంగాణకి విస్తరించినా కూడా భూమి సమస్య మీద అసలు పట్టించుకోలేని పరిస్థితి. కొనే రంగారావు కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయి. నేను వన్ ఆఫ్ ది మెంబర్స్ అందరు ఆ కమిటీలో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఆదివాసీకి సంబంధించిన భూ సమస్య మీద చాలా రికమెండేషన్స్, 40 రికమెండేషన్స్ నేనే డ్రాఫ్ట్ చేసి ఇచ్చా. అందులో 33 రికమెండేషన్స్ కొనే రంగారావు కమిటీ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసింది ట్రైబల్ ఏరియా సమాజం. ఇప్పుడు కూడా ఏమీ దాన్ని కదపనటువంటి పరిస్థితి. 2007 నుంచి అనేక రకమైన మెమోలు ఇచ్చింది, కానీ ఎక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆ మౌలికమైనటువంటి అంశాల మీద ముందుకు పోనటువంటి పరిస్థితి. 170 రెగ్యులేషన్ ఉంది, కానీ మోర్ దాన్ 50% నాన్ ట్రైబల్ చేతిలో ఉంది. ఎట్లా ఉంది? ఈ రోజున ఎక్కడైనా సరే పాపులేషన్ చూడండి, నాన్ ట్రైబల్స్ పాపులేషన్ ఇన్ఫిల్ట్రేషన్ షెడ్యూల్ ఏరియాలో చాలా విపరీతంగా పెరిగిపోతా ఉంది. అంటే మీరు ఏమవుతుంది, ఈ చట్టాలు అమలు చేయనప్పుడు రాజ్యాంగం యొక్క స్వభావం ఏంటో, 5th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యొక్క స్వభావం ఏంటది? షెడ్యూల్డ్ ప్రాంతము, ఆదివాసీలు ఉండే ప్రాంతం అనేటువంటి ఏదైతే భావజాలం ఉందో, రాజ్యాంగమైనటువంటి భావజాలం అవుతుందో, రాజ్యాంగంలో పరిభాష అవుతుందో, దాని స్వభావాన్ని మార్చేసేటువంటి పరిస్థితి. మీరు నాన్ ట్రైబల్స్ కి గేట్లు ఎత్తేసేసి నాన్ ట్రైబల్స్ అందరూ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే విధంగా మీరు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే, షెడ్యూల్ ఏరియాలో ట్రైబల్స్ కంటే నాన్ ట్రైబల్స్ పాపులేషన్ ఎక్కువైపోతే ఏమంటారు డిమాండ్? భద్రాచలంలో ఒక ఎంపీ అనుకుంటా 1,00,000 మందితోటి ఊరేగింపు పెట్టాడు. ఆయన చెప్పట్లే, అప్పుడు నాకు అవసరం లేదు. పొలిటికల్ పార్టీ లీడర్స్ షెడ్యూల్ ప్రాంతాలకి 170ని రద్దు చేయాలని, సవరించాలని డిమాండ్. జీలుమిల్లి వెస్ట్ గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వాళ్ళు 40 గ్రామాలని ల్యాండ్ డీటెయిల్స్ తీసుకుని, వాటర్ లిస్టులు తీసుకొని, ఈ 40 గ్రామాల్లోని ఎస్టీ పాపులేషన్ 30%, 20% ఉంది. హౌ కెన్ యూ కాల్ ఇట్ ఇస్ షెడ్యూల్ ఏరియా అని డిమాండ్ చేస్తూ హైకోర్టులో కేసేశారు. అంటే మీరు షెడ్యూల్డ్ ప్రాంతాలని, ఒక రాజ్యాంగపరమైనటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రాంతాలని మీరు నాన్ ట్రైబల్స్కి ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చేందుకు, దాన్ని నిలువరించేందుకు ఎటువంటి చట్టాలు లేకుండా, వచ్చేందుకు వస్తానే ఉన్నారు, దాన్ని నిలువరించేటువంటి చట్టాలు ఏమి లేకుండా, దాన్ని ఆపకుండా నాన్ ట్రైబల్స్ అందరూ సెటిల్ అయిపోతాయి. రేపు షెడ్యూల్ ప్రాంతాలు 5th షెడ్యూల్ ఎందుకు ఉంటుంది? 5th షెడ్యూల్ ఇది లివింగ్ స్కీమ్, అది లివింగ్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్, అది పర్మనెంట్ కాదు. అది రాష్ట్రపతి ఎప్పుడు షెడ్యూల్ ప్రాంతాన్ని ప్రకటించాలనుకుంటే ప్రకటించవచ్చు, డీషెడ్యూల్ చేయాలో చేయొచ్చు. ఆర్టికల్ 244 పారా 6 కింద. అదేమి పర్మనెంట్ కాదు. ఈ ఏఎస్ఆర్ జిల్లా అంతా షెడ్యూల్ ప్రాంతం ఉంటుంది అనుకుంటూ భ్రమది. ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఏజెన్సీలో ఉంటుంది, భ్రమది. పాపులేషన్, నాన్ ట్రైబల్స్ పాపులేషన్ ఎక్కువైపోతా ఉంటే అది షెడ్యూల్ ప్రాంతం ఎందుకు అవుతుంది? ఇవాళ కదా రేపైనా పొలిటికల్ గా డిమాండ్ వస్తానే ఉంది. ఇప్పుడు 18వ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో డిమాండ్ ఎప్పుడూ పెట్టారు, వాళ్ళు డీషెడ్యూల్ చేయమని. అది రేపొద్దున ఏ ప్రాంతానికైనా వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, రంపచోడవరం కానీ, హెడ్ క్వార్టర్స్ పాడేరు కానీ, లేకపోతే భద్రాచలం కానీ, ట్రైబల్స్ ఎక్కడున్నారు? దేవర్ పుష్ టు ది మార్జిన్స్. ఏనాడే పోయేది, ఏనాడే తోసేశారు అందరినీ. మొత్తం హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా నాన్ ట్రైబల్స్. మీరు పాడేరులో చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. రోడ్ల జంక్షన్ లో మీరు అందరూ అరకు చూడడానికి, పాడేరు చూడడానికి, బీటీస్ చూడడానికి వెళ్తారు కదా, ఆదివాసుల యొక్క జీవన విధానం, జీవన బతుకుదెరువు కూడా మనం చూడాలా. మీరు సెంటర్లో చూడండి, పాపం కింద నేల మీద చిన్న చిన్న బొట్లు పెట్టుకుని ఆదివాసులు కూర్చుని అమ్ముతూ ఉంటారు. దాని ఎదురుగుండగా రోడ్డు మీద చూడండి, ఏసీలో కూర్చుని ఫ్యాన్ల కింద నాన్ ట్రైబల్ షాపింగ్ పైన కింద ఇవ్వడం దాకా ఉంటుంది. వాళ్ళేమో కుర్చీలో కూర్చుని వ్యాపారం చేస్తారు నాన్ ట్రైబల్స్. వాళ్ళకి 170 అడ్డు రాదు. అరకులో రిసార్ట్లు ఉంటాయి, దానికి 170 అడ్డు రాదు. భద్రాచలంలో షాపింగ్ కాంప్లెక్స్ లో నాన్ ట్రైబల్స్ ఉంటాయి, దానికి 170 అడ్డు రాదు. అరే ఎట్లాగా? హౌ కెన్ యూ స్టాప్ దట్? ఏదో ఉండాలిగా. చట్టం పనిచేయట్లేదా, చట్టాన్ని అమలు చేసేటువంటి యంత్రాంగం పనిచేయట్లేదా అనేది ఒకటి ఉండాలి. ఈ ప్రశ్నకి ఏదో తేలాల్సిందే. సో అది మౌలికమైనటువంటి ప్రశ్న. అది రెగ్యులేషన్ ఉండి, రెగ్యులేషన్ ఎందుకు? అది టు చెక్ ది ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ నాన్ ట్రైబల్స్ టు ది షెడ్యూల్ ఏరియా. అదే కేవలం భూమి గురించి కాదు. అందరూ భూమి 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 అన్నారు కాబట్టి నాన్ ట్రైబల్స్ రావటం మొదలుపెట్టారు. భూమి ఒకటే కాదు, అసలు మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకి
గిరిజనేతరుల వలసలని నిరోధించేందుకు 170 రెగ్యులేషన్, నాట్ జస్ట్ ఫర్ ద ల్యాండ్. మీరు ఎలినేట్ పరాయీకరణ చెందినటువంటి భూమిని తిరిగి ఆదివాసులకు ఇప్పించేందుకు, లేకపోతే పరాయీకరణ జరగకుండా ఉండేందుకు 2 లక్ష్యాలు ఉన్నాయి. పరాయీకరణ జరగకుండా ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? అసలు నాన్ ట్రైబల్ రానివ్వకూడదు కదా. నువ్వు నాన్ ట్రైబల్ని ఎలా చేసి వాడికి వాటర్ ఐడి ఇచ్చి, వాడికి ఆధార్ కార్డు ఇచ్చి, స్కీములు ఇచ్చి, అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు బేసిక్ క్వశ్చన్ 170 ఎట్లా అమలు అవుతుంది? ఇప్పుడు అలా ఏమవుతున్నారు? షెడ్యూల్ ప్రాంతాల్లో మాకు ఇంతమంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు. పొలిటికల్ పార్టీస్కి ఏం కావాలా? మనకి డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ ఉందా? డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ ఉందా? ఎన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకి 2 ఓట్లు, లేకపోతే గిరిజనేతలకు 1 ఓటు అని ఉందా? లేదు కదా. మీ ఓట్లు కావాలా, నాన్ ట్రైబల్ ఓట్లు కావాలా? నాన్ ట్రైబల్సే కదా పొలిటికల్ పార్టీస్ని ఈ రోజున సస్టైన్ చేస్తున్న. ట్రైబల్సా? ఒక కాంట్రాక్టర్ 3-4 కాంట్రాక్టర్లే ఉంటారు. దే ఆర్ ది కింగ్ పిన్స్. మొత్తం రాజకీయాన్ని అంతా నడిపేదంతా ఫ్యూ నాన్ ట్రైబల్ లీడర్స్ ఉంటారు, ట్రైబల్స్ కాదు. ఏ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు, 1 వీక్ 10 డేస్ ముందే పార్టీలు టికెట్లు ఇస్తాయి. మీరు చూడండి, యూ కెన్ చెక్. సడన్ గా ఒక ఎమ్మెల్యే వచ్చేస్తాడు. అంతకుముందు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే మీరు చూడండి, బయట కాంగ్రెస్ పొలిటికల్ పార్టీస్ లోని కింద నుంచి పైకొచ్చి ఎమ్మెల్యే, మినిస్టర్ అలా అవుతాడు. కానీ ట్రైబల్ ఏరియాలో ఎమ్మెల్యే అలా ఉండరు. స్పాట్. ఒక టీచర్ని చేద్దామా ఎమ్మెల్యే అయిపోతాడు నెక్స్ట్ డే, లేదా ఏం చేద్దామా ఎమ్మెల్యే అయిపోతాడు. ఒక పొలిటికల్ ప్రాసెస్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళకి ఏంటి, ఎలా అవుతారు? ఒక పీపుల్తో రిలేషన్ లేకుండా, మీలాగా లీడర్షిప్ లేకుండా, ఒక గ్రామంలో పని చేయకుండా, ఓకే దే బికమ్ సడన్లీ అని ఎమ్మెల్యే అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ. పొలిటికల్ పార్టీస్ డిసైడ్ చేసుకుంటాయి, వీళ్ళని నిలబెట్టాలనుకుంటే దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉంటారు, దే విల్ పూల్ ద మనీ, ఎమ్మెల్యే చేస్తారు. వాళ్ళకి ఏముంటుంది, ఆలోచన ఏముంటుంది, ఈ కాన్స్టిట్యూషన్ నిలబెట్టాలి ఏముంటుంది. 170ని సవరించాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేశారు తెలుసా మీకు? ట్రైబల్ ఎమ్మెల్యేస్, కొన్ని పొలిటికల్ పార్టీస్ మినహాయించి, ఐఎమ్ టెలింగ్ యూ, 1 or 2 పొలిటికల్ పార్టీస్, మేబీ లెఫ్ట్ పార్టీస్ అయి ఉండొచ్చు. ద మేజర్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటెడ్ బై ద ట్రైబల్ ఎమ్మెల్యేస్ సెట్ వి డోంట్ వాంట్ 170. మీరు అమెండ్ చేస్తారా, చేసేయండి అన్నారు. అవునా కదా? లక్కీగా మీకు ఎన్టీఆర్ ఏమో తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉంది, అక్కడ కుముద్బెన్ జోషి ఏ కాంగ్రెస్ ప్రొడక్ట్ గవర్నర్ గా ఉంది కాబట్టి ఆవిడ పెద్ద ఎత్తున ఆదివాసీలు, ప్రజా సంఘాలు ఈ 170 సవరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే, ఆమె కాంగ్రెస్ కాబట్టి, నేషనల్ కాంగ్రెస్ అక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ ఆపోజిషన్ పొలిటికల్ పార్టీ ఉంది కాబట్టి, రీజనల్ పొలిటికల్ పార్టీ ఉంది కాబట్టి ఆమె కాస్త డస్ట్బిన్ లో పెట్టింది. కానీ అదర్వైజ్ ఇట్ గాన్, పోయేది ఎప్పుడో పోయేది, 170 పోయేది. అవునా కదా? 1986లోని 87, సో దాంట్లో పెద్ద ఉద్యమం అదే కదా. పొలిటికల్ పార్టీస్, ట్రైబల్ ఆర్గనైజేషన్స్, సో దీన్ని చేశారు. అలాగే తెలిసి ఉంటుంది. సో మనం ట్రైబల్ ఎమ్మెల్యేస్ అయ్యుండి, అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ లీడర్షిప్. అంటే ట్రైబల్ ఆదివాసీలు ఐడెంటిటీ, ఆదివాసులు ఉనికి ఛిద్రమైపోతా కారణం ఏంటి? మీరు రూటెడా? ట్రైబల్ పొలిటికల్ పార్టీస్ రూటెడ్ గా ఉన్నాయా? రూటెడ్ గా లేవు. ద పెరిఫరల్ పొలిటికల్ ప్రాసెస్ లో ఎమ్మెల్యేలు అవుతున్నారు. దట్ ఇస్ ద డ్రాబ్యాక్. వాడు కింద నుంచి రూట్ అయ్యి గ్రామాల్లో పనిచేసి, మన వటందరూ వీళ్ళందరూ చిచ్చిడి, మన వీళ్ళందరూ కొరస సుబ్బారావు వీళ్ళందరూ గ్రామాల్లో ఉండి ఇప్పటికి ఎన్నాళ్ళైనా వటందరూ మనం కనబడతాను ఉన్నాడు, ఇక్కడ చందాలంగా కనబడతాను ఉన్నారు. అందరూ వీళ్ళందరూ గిరిజనుల గ్రామాల్లో ఉండి పనిచేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారో లేదో తెలియదు మరి, ఐ డోంట్ నో. అది కావదట. నేను 30-35 ఏళ్ళ నుంచి పని చేస్తాను చూస్తాను వీళ్ళందరినీ. వీళ్ళు చిన్నప్పుడు నేను మామూలు గిరిజన గ్రామాలకి మీటింగ్లు పెడతానే వస్తానే ఉంటున్నారు వీళ్ళు. నేను చెప్తున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ వన్ హ్యాస్ టు క్వశ్చన్ ఇట్. ఈ సమావేశం నాకు ఎందుకు నచ్చుతుందంటే, మీరు బహుజన సమాజం, బయట సమాజం, ఆదివాసీ సంస్థలకు మద్దతు తెలియజేయడం గొప్ప విషయం. ఇది దిస్ వెరీ ఇంపార్టెంట్. అదేదో ఆదివాసుల సమస్యలు ఆదివాసులే కొట్టుకుంటారు, ఆదివాసులు చేస్తారు, జీవోఎంఎస్ ఆదివాసీ సంఘాలే ఉద్యమించాలి, మీరేం చేస్తారు కదా? మైదాన సమాజం ఏముండాలా, మైదాన ప్రాంతంలో సమాజం ఏముండాలా? బలహీన వర్గాలకు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన రాజ్యాంగపరమైనటువంటి క్షేత్రంలో ఉన్నారు కాబట్టి, ప్రొటెక్షన్ ఉంది కాబట్టి, వాళ్ళ హక్కుల కోసం మనం నిలబడాలని చెప్పి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు నిలబడితే జీవోఎంఎస్ నిలబడుతుంది. కానీ వాళ్ళు అలా చేయట్లే. ఇది ఆదివాసీ హక్కులు, వాళ్ళే ఉరియం చేసుకోవాలా, వాళ్ళే సంఘాలు పెట్టుకోవాలా, వాళ్ళే తిరగాలంటే ఎక్కడవుతుంది? భారతదేశంలో మొత్తం భూభాగంలో 11% ఉంది ఏంటి షెడ్యూల్ ప్రాంతం. మొత్తం భారతదేశంలో అరౌండ్ 41% షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ ఏరియా ఉన్నారు. మైదాన ప్రాంతాలు 59% ఉన్నారు. మరి ఆ ట్రైబల్స్
ఇది 5th షెడ్యూల్ ఉంటే ఆదివాసీల హక్కుకు సంబంధించిన విషయం అయితే మైదాన ప్రాంతంలో ఆదివాసీలు గిరిజనులు కదలాలే వద్దా? మీరు ఎక్కడైనా ఉద్యమాలు చూసారా? మైదాన ప్రాంత గిరిజనులు జీవో నెంబర్ 3 కావాలని చెప్పి ఎవరు ఉన్నారా? తెలంగాణలో ఉన్నారా? ఆంధ్రాలో ఉన్నారా? మరి కదలాలిగా. ఇదేది ఒక నెరో పర్స్పెక్టివ్ తోటి, అంటే మనం దాని సంకుచితమైనటువంటి ఆలోచనతోటి, అరే ఆదివాసీలు లోపల ఉన్నారు, షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పోజ్ ఇంకా మనకి ఫెసిలిటీ సోషియో ఎకనామికల్ సిచ్యువేషన్ ఇంకా రోగం వస్తే డోలి మాత్రమే ప్రెగ్నెంట్ ఉమెన్ భుజాలు వేసుకుని మోసుకొచ్చేటువంటి పరిస్థితి, చనిపోయే పరిస్థితి. ఇన్ని పరిస్థితుల్లోని గోండులు ఉన్నారు, లేకపోతే కోలమ్స్ ఉన్నారు, తోటీలు ఉన్నారు, లేకపోతే గదబాలు ఉన్నారు, సవరాలు ఉన్నారు, వీళ్ళందరూ చెంచులు ఉన్నారు, డిఫరెంట్ ఏరియాస్ లో పీవీటీ చేస్తున్నారు. సో దీని గురించి మనం ఆలోచన చేయాలి కదా. భూపరాయకరణ అయిపోతా ఉంది, జరుగుతూ ఉన్నటువంటి స్టోరీ ఇది. 170 రెగ్యులేషన్ సంగతి మనకు తెలుస్తుంది. రాజ్యాంగ పరంగా ఈ చట్టం ఉండాలా? సమతా జడ్జిమెంట్ లో చెప్పారు. తర్వాత పందిరి రామిరెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రభుత్వంలో డివిల్ బెంచ్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇది మౌలికమైన హక్కు, ఇది 170 రెగ్యులేషన్ ఉండాలా. రాజ్యాంగాన్ని ఈ 170 రెగ్యులేషన్ అనేది రాజ్యాంగబద్ధం కాదని చెప్పి ఆదిలాబాద్ జిల్లా నుంచి నాన్ ట్రైబల్స్ క్వశ్చన్ చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ద ల్యాండ్, ఎక్కడైతే ల్యాండ్ ప్రతి ఇంచి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంచి దట్ బిలాంగ్ టు ఆదివాసీస్, నాట్ బిలాంగ్ టు గవర్నమెంట్, నాట్ బిలాంగ్ టు ది నాన్ ట్రైబల్స్. ప్రభుత్వానికి కాదు, నాన్ ట్రైబల్స్ది కాదు. ఎవరిది? ఒరిజినల్ గా ఉన్నటువంటి ట్రైబల్స్ది. అది మనం అది చెప్పాలంటే రాజ్యాంగంలో ఉంది, మన ఎల్టీఆర్ లోనే ఉంది, రెగ్యులేషన్ ఉంది, లీగల్ ప్రిజంప్షన్ ఉంది. ఏమని? వన్స్ బిలాంగ్ టు ఆదివాసీస్ అని. ఎవడైనా వచ్చాడంటే, అంటే వేరే ట్రైబల్ కాని వ్యక్తి ఎవరైనా భూమిలో ఉన్నారంటే he has to prove that the land has not come from the tribal. అది భూమి గిరిజనుల నుంచి రాలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నాన్ ట్రైబల్. Then who is a non-tribal? Government is also considered as a non-tribal for the purpose of implementation of the LTR. అదేమీ సాధారణ విషయం కాదు. ఈరోజు ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్. ఇది సుప్రీంకోర్టులో ఇంటర్ప్రిట్ చేసింది. పర్సన్ అంటే ఎవరు? ఆదివాసీ కాని వ్యక్తి ఎవరని 170 రెగ్యులేషన్ లో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఆదివాసీ కాని వ్యక్తి అంటే షెడ్యూల్ ట్రైబ్ కాని వ్యక్తి భూమి వాళ్ళ పేరున భూమి అనేది బదలాయింపు చెల్లదని ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరు అంటే జ్యూరిస్టిక్ పర్సనా, హ్యూమన్ బీయింగా అనే ప్రశ్న వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ వ్యక్తి గిరిజనులు కాని వ్యక్తి అని ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఇంక్లూడ్స్ స్టేట్ ఏజెన్సీస్, ప్రభుత్వ సంస్థలు కూడా ఉంటాయి నాన్ ట్రైబల్ అని. ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. మీరు ట్రైబల్ దగ్గర నుంచి భూమి నాన్ ట్రైబల్ తీసుకుంటేనే చెల్లదని కాదు కదా. February 3rd, 1970 నుంచి, దట్ ఇస్ ద కట్ ఆఫ్ డేట్. నాన్ ట్రైబల్స్ కూడా వేరే నాన్ ట్రైబల్ కి భూమి బదలాయిస్తే కూడా చెల్లదు. నాన్ ట్రైబల్స్ ఒకవేళ టైటిల్ ఉందనుకున్నా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో వాడు రుజువు చేసుకున్నా సరే, అన్ని పక్కాగా రికార్డ్ ఉన్నా కూడా హీ కెన్ అవైల్ ద ల్యాండ్ ఉండొచ్చు, కానీ హీ కెనాట్ ఫర్దర్ ఎలినేట్ ద ల్యాండ్ టు ది అదర్ నాన్ ట్రైబల్స్. చేయడానికి లేదు. ఒక్కసారి కనుక నాన్ ట్రైబల్ అనే వ్యక్తి వేరే నాన్ ట్రైబల్ కి భూమి బదలాయింపు జరిగితే హైకోర్టు ఏం చెప్పింది తెలుసా మీకు? 1993లో ఫుల్ బెంచ్ ఒక్కసారి ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరిగితే నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ కి ఎగనెస్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎల్టీఆర్ జరిగితే అమ్మినోడికి హక్కు కోల్పోతాడు, కొన్నవాడు హక్కు కోల్పోతాడు. ఈ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎవరికేమంది? ఈ ల్యాండ్ ఈడిది కాదు, ఆడిది కాదు, ఈ ల్యాండ్ ఒరిజినల్ ఎవరిదో ట్రైబల్ అయి ఉంటుంది. సో ఫైండ్ అవుట్ ద ట్రైబల్ హూ లాస్ట్ ద ల్యాండ్. ఎవడు పోగొట్టుకున్నాడు కనిపెట్టమని చెప్పి వాడికి ఏమంది? నువ్వు కనుక కనిపెట్టలేకపోతే దెన్ యూ కెన్ అసైన్ ద ల్యాండ్ టు ది ల్యాండ్లెస్ ట్రైబల్స్ అని చెప్పింది. ఎన్ని రూలింగ్స్ ఉన్నాయి, కానీ అమలు అనేది లేదు. సో ఇప్పుడు ప్రశ్న అసలు ఏంటి రెగ్యులేషన్ సంబంధించిన వరకు నా ఆలోచన అయితే, బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి చట్టాల్లోని ఒక మౌలికమైనటువంటి అంశం ఉంది. ఇది కొద్దిగా మీరు రివ్యూ చేయండి. ఇప్పుడు చట్టము 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి 5th షెడ్యూల్ ఉంది కదా, 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది కదా, రాజ్యాంగం 5వ షెడ్యూల్. ఆర్టికల్ 244 ఈ షెడ్యూల్ ప్రాంతాల్లో పరిపాలనకు సంబంధించినటువంటి అంశం. అదే మన పూర్ణచంద్ర గారు చెప్పారు కదా, ఏజెంట్ గవర్నమెంట్ అంటే కలెక్టర్ ఉంటారు, కలెక్టర్ ఈజ్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది గవర్నర్ అనేది గవర్నెన్స్ లో. ఇది ఇక్కడ రాజ్యాంగం వచ్చినప్పుడు చర్చ జరిగింది. కానీ అంతకుముందే
బ్రిటిష్ కాలంలోనే మీకు 2 చట్టాలు వచ్చాయి. మనం చదువుకుని ఉంటాం. మింటో మార్లే రిఫార్మ్స్, మాంటేగ్ చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే ఉంటారు అందరూ. అంటే పరిపాలన అనేది భారతదేశం ఏదైతే మద్రాసు ప్రొవిన్స్ ఉందో, అంటే మనం తెలుసు మీకు మద్రాసు ప్రెసిడెన్షియల్ ఏరియా అంటే ఇంక్లూడింగ్ ఈరోజు సదరన్ పార్ట్ ఆఫ్ ఒడిస్సా కూడా గంజాం నుంచి గన్పూర్ నుంచి మొత్తం అంతా అక్కడి నుంచి మొదలుకొని చివరి వరకు ఉంది. ఒక్క నైజాం స్టేటు, హైదరాబాద్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్, అది వేరే విషయం. సో ఇది వచ్చినప్పుడు ఎవరైతే ఎక్కడైతే మద్రాస్ అదే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన బెంగాల్ ప్రొవిన్స్, ముంబై ప్రొవిన్స్, తర్వాత ఈ మద్రాసు ప్రొవిన్స్ ఎక్కడైతే ఏరియాస్ ఉన్నాయో ఏరియాలో ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గిరిజనేతలందరూ కూడా 1 ఆఫ్ 70కి విరుద్ధంగా పాత డాక్యుమెంట్లు తెలే కదా ఎవరు కడతారు రాసుకోవచ్చు. 70 తర్వాత చెల్లదు కాబట్టి 69, 67 సంవత్సరాలు వేసి రాసుకున్నారు. ఇప్పుడు మామూలు డిజిటైజేషన్ మొదలు పెట్టారు. ఇది ఇంకా దారుణం. ఇది మన జీవితాలన్నీ కూడా ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతిలో ఉంటాయి. కురసం సుబ్బారావు భూమి కావాలంటే ఉండాలో లేదంటే ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతిలో ఉంటుంది, అంతే సింపుల్. సో మాన్యువల్ రికార్డ్స్ అన్ని పక్కన పెట్టారా లేదా తెలంగాణలోని ఎక్కడైనా సరే అంతే. ఇప్పుడు చూడాలా 1Bలో మన పేరు ఉంటే మనం బతికినట్టు, మనకు భూమి ఉన్నట్టు. 1Bలో లేకపోతే భూమి లేనట్టే కదా. వెబ్ పోర్టల్లో నీ పేరు నీ భూమి రికార్డ్ అయి ఉంటే భూమి ఉన్నట్టు, లేకపోతే లేనట్టే కదా. ఇప్పుడంతా కూడా సో ఈ పరిపాలన వచ్చిన తర్వాత యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో భూమి ఎవరి చేతిలో ఉందనే దానికి ఆలోచన లేదు. సో నాన్ ట్రైబల్ ల్యాండ్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేసారు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో. దీని గురించి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా అసలు ఎవరో భూమి 1 ఆఫ్ 70 రెగ్యులేషన్ విరుద్ధంగా ఉన్న భూమిని ఎలాగ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. సో ఒక పక్కన చట్టాలు ఉన్నప్పుడు కూడా ద లెజిటిమైజింగ్ ద ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఆఫ్ నాన్ ట్రైబల్, చట్టబద్ధంగానే అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి భూమి విషయాల్లో ప్రభుత్వమే సిస్టమేటిక్ గా లెజిటిమసీని క్రియేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇన్నేళ్ళు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, మా బ్రతుకు తెరువు ఏంటి, మేము భూముల మీద బతుకుతున్నాము, మమ్మల్ని ఎలాగ వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామని అంటున్నారు. సో ఎలాగ అసలు నాన్ ట్రైబల్ అనేవాడు ఎలా వచ్చాడనే ప్రశ్న ఒరిస్సా హైకోర్టులో, ఒరిస్సాలో కొంతమంది సంఘం వాళ్ళు వేశారు. అరే నువ్వు భూమి మీద హక్కు లేనప్పుడు నీకు ఓటు హక్కు ఎలా వచ్చింది అని ప్రశ్న వేశారు. మీరు అడుగుతున్నారు కదా, చాలా మంది గిరిజన సంఘాలు కూడా అడుగుతున్నాయి. నాన్ ట్రైబల్కి ఎలా ఓటు హక్కు ఉంటుంది, నాన్ ట్రైబల్కి ఆధార్ కార్డు ఎలా ఇస్తారు, నాన్ ట్రైబల్కి ఇల్లుకి పర్మిషన్లు ఎలా ఇస్తారు, అసలు 1 ఆఫ్ 70 కింద లేకపోతే ఇటువంటి ట్రైబల్కి భూమి చట్టాలు ఉన్నప్పుడు ఎలా ఇస్తారని అడిగితే హైకోర్టు వాళ్ళ కేసును కొట్టేసింది. ఎందుకు కొట్టేసిందంటే ఇది 2023లో రీసెంట్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సింపుల్ విషయం ఏంటంటే డీలిమిటేషన్ యాక్ట్ ఉంది, పునర్విభజన తర్వాత మీకు రెగ్యులర్ గా ఉన్నటువంటి పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద ఓటు హక్కు సంబంధించిన వరకు ఉంటది. మరి ఈ చట్టాలని గవర్నర్ ఆపేశారా? ఈ షెడ్యూల్ ప్రాంతాలకి ఓటు హక్కు లేదనేటువంటి ఏదైతే ఓటు హక్కు అయితే నీవు ఏది సంపాదిస్తావో దానికి సంబంధించి చట్టం ఉంటది కదా, ఆ చట్టాన్ని షెడ్యూల్ ప్రాంతాల్ని మినహాయిస్తున్నాము అని ఎక్కడ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చాడా అని అడిగింది. దెన్ ఏమవుతుంది? అమలు అయినట్టే కదా. అమలు ఉన్నప్పుడు ఓటు హక్కు తీసుకునే హక్కు నాన్ ట్రైబల్కి ఉందా లేదా? సో నాన్ ట్రైబల్కి ఓటు హక్కు ఉన్నది ఉంటే ఏమవుతుంది? పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి? ఈ ఓటు హక్కు కోసమే కదా పాలన గెలవడానికి ఉపయోగపడింది. సో ఏమైంది? కొట్టేసింది. సో గిరిజన ప్రాంతాల్లో ఓటు హక్కు గిరిజనులకే ఉండాలని ఎక్కడా లేదు, నాన్ ట్రైబల్స్కి ఉండొచ్చు. నువ్వు ఒకసారి భూమిలోకి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళావంటే నువ్వు రెంట్కి వెళ్తే ఎలాగైనా వెళ్ళని, నీకు ఆధార్ కార్డు వస్తుంది, ఓటర్ కార్డు వస్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి. సో సిస్టమేటిక్ గా నాన్ ట్రైబల్స్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఉంది. ఒకప్పుడు పాడేరు అనేది కేవలం ఫారెస్ట్ అంతే చూసాం మనం. ఈరోజు చూడండి, ఒకసారి కళ్ళు మూసుకుని 7-8 గంటలకి కనుక మనం అప్పుడే ఎంటర్ మొదలు పెట్టండి, అనంతగిరి నుంచి కారులోంచి రండి, పాడేరండి, గ్రాండ్ హోటల్స్, రిసార్ట్లు, మొత్తం పెద్ద పెద్ద 3 స్టార్ హోటల్స్ అవునా కదా. సో ఎట్లా వచ్చినాయి? బినామీ ట్రాన్సాక్షన్సా కాదా? అవునా కదా, బినామీ కదా. ఒక్క మారేడుమిల్లిలోనే ఆర్టీఐ అప్లై చేసి తీసుకుంటే, ఆర్టీఐ కింద తీసుకుంటే దేర్ ఆర్ 41 రిసార్ట్స్ ఇన్ 1 మండల్, మారేడుమిల్లి మండల్, రంపచోడవరం 41 ఉన్నాయి ఆర్టీఐలో తీసిన సమాచారం బట్టి. 41 రిసార్ట్లు. నిజంగా 41 రిసార్ట్లు ఆదివాసుల చేతిలో ఉన్నట్టు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బోల్డ్ డబ్బు కదా. ఎవరు ఈ రిసార్ట్లు నడుపుతుంది? ఎవరు? అరకులోనే 3 స్టార్ హోటల్స్ ట్రైబల్కే ఉన్నట్టు ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచిదే కదా, మన గిరిజనులు ఇంతవరకు ఎదిగారు, పెద్దవాళ్ళు అయ్యారు అనుకోవచ్చు కదా మనం. మరి ఎవరిది ఆ హోటల్స్? ఎవరి
రిజార్ట్లు ఎవరి, భూమి మీద హక్కు ఎవరిది, ఎవరా ట్రైబల్స్, బినామీ అయితే వీడికి అసలు ఈ ట్రైబల్ కి భూమి లేని వాడికి, ఇంత డబ్బు లేని వాడికి ఇన్ని స్టార్ హోటల్స్ ఎలా వచ్చాయి అని మౌలిక ప్రశ్న. దీనికి బినామీ గురించి చట్టంలో లేదా? 170 రెగ్యులేషన్ ఉంది. ట్రైబల్ బినామీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా చెల్లదు అని ఉంది. తెలియలేదా? ఒక తహసీల్దార్ వెళ్ళి ఒక ట్రైబల్ ల్యాండ్ హోల్డర్స్ తీసుకుని ఈ భూమి మీద హక్కు ఎవరికి ఉంది, నీకు భూమి ఎలా కొన్నావు, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, నీ ఎవరు అప్లికేషన్ పెట్టావు, ఈ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తావు అడగలేడా? ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయలేడా? సరిపోతే ఈజ్ ఇట్ నాట్ సఫిషియెంట్ ఫర్ ఎవిడెన్స్ టు సే దట్ ఇట్ ఇస్ ద బినామీ? చెప్పండి సింపుల్ గా. ఒక్క విఆర్ఓ స్టేట్మెంట్ ఈజ్ నాట్ సరిపోదా? చెప్పండి. ఇది రుజువు చేయడం ఎలాగని అడుగుతారు. సార్ ఎలా రుజువు చేయాలి? తహసీల్దార్లు అడుగుతారు. ఏదో ట్రైబల్స్ అడిగారండి, ఎలాగండి దీన్ని ఎలాగంటే, నేను 2 రోజులు మన పాడేలో ఉన్నప్పుడు కొన్ని గిరిజన సంఘాలు వచ్చి సార్ బినామీ ఎలాగంటే చెప్పే వాళ్ళకి ఎలాగని. కానీ తహసీల్దార్లు అడుగుతున్నారు. తహసీల్దార్ క్లాస్ తీసుకుంటే సార్ బినామీ ట్రాన్సాక్షన్స్ అంటారు కదా, ఎలాగ రుజువు చేయాలని. డోంట్ యూ నో దట్ హౌ టు రికార్డ్ ఇన్ స్టేట్మెంట్? మీకు తెలీదా స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేయాలో? సో ట్రైబల్ టు ట్రైబల్ ట్రాన్సాక్షన్స్ పేరుతోటి ట్రైబల్ టు ట్రైబల్ చెల్తాయి కదా. దీన్ని అడ్డు పెట్టుకుని పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో మీకు ఆశ్చర్యపోతారు, కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ట్రైబల్ పేరునే ఉంటుంది అక్కడ. రిజిస్ట్రేషన్స్ అన్ని సర్టిఫికేట్లు వచ్చేస్తాయి, ఎవరికైనా పర్మిషన్ ఇచ్చేస్తారు. ట్రైబల్ టు ట్రైబల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చెల్లుతుంది కదా. ఈ కోసం సుబ్బారావు గారు ఒక నాన్ ట్రైబల్ భూమి ఆక్రమించి 170 విరుద్ధంగా పెద్ద బిల్డింగ్లు కట్టి కాలేజీ నడుపుతున్నాడని చెప్పి పోరాటం చేస్తే కోర్టు ఆర్డర్ ఇస్తే ఎన్నేళ్ళైంది ఆర్డర్ ఇచ్చి? 8 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు అమలు కాల. ఇప్పుడు తిరుగుతున్నాడు సార్ ఏం చేయాలని. 8 ఏళ్ళ నుంచి ల్యాండ్. భద్రాచలం నడిబొడ్డుని సారపాకలోని ఐటీసీ ఉంది. ఐటీసీ మీద 1974లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇచ్చింది ఐటీసీకి. 1974లో అంటే 170 వచ్చేసింది. అది ఇల్లీగల్ అని చెప్పి ఈ గిరిజన ఆదివాసీ సంక్షేమ పరిషత్ సోంది వీరయ్య నేను పాలవంత వెళ్ళి ఆర్గ్యూ చేసి వచ్చా. నేను ఆర్గ్యూ చేసి వచ్చే 15,000 అవుతుంది. నాకు తెలియదు, ఐ డోంట్ నో ఏ జడ్జిమెంట్ ఇచ్చారు ఇప్పటివరకు కూడా నాకు తెలియదు ఆ జడ్జిమెంట్. ఆర్గ్యూ చేసి వచ్చిన తర్వాత 20,000 వరకు జడ్జిమెంట్ లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, భూమి అయిపోయింది. పొలిటికల్ ప్రాసెస్ లో ట్రైబల్స్ ఎవరు లేరు. పొలిటికల్ ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ ఫ్యూ పీపుల్ ఉంటారు, వాళ్ళు మొత్తం చేస్తారు. మనం అది కోల్పోయాం. ఇంకా మూడోది ఉద్యోగాలు. 1986లో ఫస్ట్ జివో ఇష్యూ చేశారు, జివో నెంబర్ 3, ద స్టోరీ. ఏమని? 100% రిజర్వేషన్ టు ది లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పి ఇచ్చారు టీచర్ పోస్ట్ లో. అది కాస్త నాన్ ట్రైబల్స్ కోర్టుకు వెళ్ళారు, ఆ ట్రిబ్యునల్ కొట్టేసింది. గవర్నమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఎందుకు విత్డ్రా చేసుకో తెలియదు. ఇట్ వాజ్ డిస్మిస్డ్ యాజ్ విత్డ్రా. ఒకప్పుడు నాన్ ట్రైబల్ కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే ప్రభుత్వాలు పోరాడాలా వద్దా? నువ్వు 100% రిజర్వేషన్ ఇచ్చావు 275 జీవో ఫస్ట్ 1986లో, పోరాడాలి కదా. ఎందుకు విత్డ్రా చేసుకుని తెలియదు. తర్వాత మళ్ళీ 73 జీవో ఇచ్చింది. ఏమని? ట్రైబల్ అభ్యర్థులు లేని చోట నాన్ ట్రైబల్స్ కూడా తీసుకోమని చెప్పి కొద్దిగా మార్చి, అంటే కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమో ట్రైబల్స్ అభ్యర్థులు లేకపోతే నాన్ ట్రైబల్ ని టెంపరీగా ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి ఇంకో జీవో చేసింది. అది కొట్టేసింది నాన్ ట్రైబల్కి అనుకూలంగానే సుప్రీంకోర్టు పోయింది, దాని మీద లేదు. ఇంకా ప్రభుత్వ అధికారులు ఏమనుకున్నారంటే, అరే మనమే కదా అధికారులు, మనకిదే పరిపాలన అనుకుని జీవో నెంబర్ 3 తీసుకొచ్చారు. ఆ పక్కన పెట్టేసేసి సుప్రీంకోర్టులోని చేయాల్సిన పనులు చేయకుండా, అక్కడ అపోజ్ చేయకుండా, సో ఏమైంది, 2 జడ్జిమెంట్లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? నాన్ ట్రైబల్స్ కి అనుకూలంగా ఉన్నాయి. ఆ పక్కన పెట్టేసి జీవో నెంబర్ 3 తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగం 5వ షెడ్యూల్ 5.1 కింద తీసుకొచ్చారు. 5.1 కింద గవర్నర్ కున్న పవర్ ఏంటంటే, పార్లమెంట్ చేసిన శాసనాలు కానీ, అసెంబ్లీ చేసిన శాసనాలు కానీ గిరిజన హక్కులకు భంగంగా ఉన్నట్లయితే మాడిఫై చేయొచ్చు, అప్లికేషన్ ని అది అమల్ని ఆపచ్చు. అదొక పని ఉంది, అదే చేయగలడు. మాడిఫై చేయగల సవరించగలడు, లేకపోతే దాన్ని అమలుని ఆపగలడు 5.1 కింద. అలా 5.1 కింద పవర్ అంతే గవర్నర్ కున్న పవర్. జీవో నెంబర్ 3 ఏంటి? లోకల్ ఎంప్లాయ్మెంట్, లోకల్ క్యాండిడేట్స్ కి ఎవరైతే స్వతంత్రం వచ్చినప్పుడు జనవరి 26, 1950 నాటికి ఉన్న గిరిజన అభ్యర్థుల్ని స్థానిక గిరిజన అభ్యర్థులుగా పరిగణించాలి. మొత్తం పోస్టులు వీళ్ళకి ఇవ్వాలి, షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ ట్రైబ్స్ కి ఇవ్వాలి. 2, 3వది మహిళలకి 1/3 రిజర్వేషన్.
ఈ 3 అంశాల మీద జీవో నెంబర్ 3 వచ్చింది. 2000లో వచ్చింది, 2000లో వచ్చింది. సో 2000 వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళారు నాన్ ట్రైబల్స్. నాన్ ట్రైబుల్కి అనుకూలంగానే కొట్టేసింది. మళ్ళీ హైకోర్టు వచ్చారు. హైకోర్టులోని డివిజన్లు పెంచి జీవో నెంబర్ 3 ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి ఒక గిరిజనులకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ చేబ్రో లీలా ప్రసాద్ అనే వ్యక్తి ఇంకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇప్పుడు 5 న్యాయమూర్తులు కలిపి 5 జడ్జెస్ బెంచ్ జీవో నెంబర్ అని కొట్టేసింది. ఏం చెప్పింది కారణాలు? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మౌలిక హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ప్రాథమిక హక్కులు. ఇది హక్కుల్ని ఉల్లంఘించి మీరు గిరిజనులకే ఎందుకు ఇస్తారు? సమానమైనటువంటి ఈక్వాలిటీ ప్రిన్సిపల్ ఉంది, ఎన్ని ఉన్నాయి కదా. మీరు మౌలిక హక్కుల్ని భిన్నంగా గవర్నర్కి 5(1) కింద అధికారం లేదు. నంబర్ 1. నంబర్ 2, 100% రిజర్వేషన్ ఎలా ఇస్తారు? అప్పటికే సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో 50% క్యాప్ పెట్టింది. 50% మించి ఎలా ఇస్తారు అనేది 2. నంబర్ 3, మీకు ఆంధ్రప్రదేశ్లో ఏమున్నది? స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ఉద్యోగాల రిజర్వేషన్ సంబంధించింది. దాని కింద పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత? 6% ఎస్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మీరు స్టేట్ సబార్డినేట్ రూల్స్ ఎవరు చేశారు? భారత రాజ్యాంగం ఆర్టికల్ 309 కింద గవర్నర్కు ఉన్న అధికారాలను తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చింది 1996లో. మరి గవర్నర్కి సబార్డినేట్ డెలిగేషన్ అథారిటీ అంటే గవర్నర్కు ఉన్న అధికారాన్ని స్టేట్ తీసుకున్నట్టు అధికారం ఇచ్చింది. మరి ఒక గవర్నర్ ఏమో 100% రిజర్వేషన్ అంటాడు, అదే గవర్నర్ ఏమో 6% ఇవ్వాలంటాడు. మరి స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కింద ఉంటే గవర్నర్ 2 అధికారాలు ఎలా ఉపయోగించుకుంటాడు? అది కరెక్ట్ కాదు. తర్వాత ఏం చేసింది? 1997లో యాక్ట్ తీసుకొచ్చింది, ఏపీ సర్వీస్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. పోనీ అది సవరించారా గవర్నర్ అంటే? అది సవరించలేదు. 5(1) కి నోటిఫై చేశారా? దాన్ని మారుస్తున్నామని చేయలేదు. ఇన్ని రకాలు చెప్తూ ఇంకోటి కూడా ఏం చెప్పింది? మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 371D ఉంది. అది కేవలం ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారం 371D. దాని ప్రకారం ఏంటి? డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్, జిల్లాయే యూనిట్, షెడ్యూల్ ఏరియా కాదు. జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు జిల్లాలో అందరికీ అర్హత ఉంది. మరి మీరు జిల్లాకి ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ కింద జిల్లాలో ఉన్న అందరికీ అభ్యర్థులకి అవకాశం ఉంటే వై హ్యావ్ కన్ఫైన్డ్ టు ది 5th షెడ్యూల్ ఏరియా? అంటే ఆర్టికల్ 371 రాష్ట్రపతి ఉత్తర్వులు ఏతున్నాయో ఇది ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి పంచాయతీలో వచ్చినటువంటిది. గిర్గ్లానికి సంబంధించిన కమిషన్ ఆధారంగా ఎక్కడ లోకల్ క్యాండిడేట్ అంటే ఆ జిల్లా అని చెప్పి వచ్చింది. అది ఉండగా మీరు ఎలా చేస్తారు? ఇన్ని రకాలు, ఏదో కర్ణుడు చావుకి సో అనేక రకాలు అన్నట్టు పెట్టదు. ఇది మరి రాజ్యాంగంలోనే గిరిజనులకి అవసరం అనుకుంటే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు అప్లిఫ్ట్ చేయడానికి రాజ్యాంగంలోని అధికారులు ఉన్నాయి. కానీ న్యాయమూర్తుల యొక్క దృక్పథాలు మారిపోతా ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు 2022లోనేమో జడ్జిమెంట్, 2020లోనేమో ఇది వస్తే 2000లో జీవో 3 వస్తే ఒక 20 ఏళ్ళ తర్వాత ఏమో సుప్రీంకోర్టు 5 జడ్జెస్ కొట్టేస్తే 23లో జడ్జిమెంట్ చెప్పారు. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఓటు హక్కు గురించి చెప్పాను. సుప్రీంకోర్టులోని కూడా ఇదివరకట్లో ఉన్నటువంటి న్యాయమూర్తులకు పర్స్పెక్టివ్ లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. మరి ఇంతకు ముందు జడ్జెస్ నాన్ ట్రైబుల్ ట్రైబుల్ ఈక్వల్ గా చూడలేదు కదా, దే ఆర్ అన్ఈక్వల్ అని చెప్పింది. అది ఎలా చెప్పింది? ట్రైబుల్ నాన్ ట్రైబుల్ని 2 కాళ్ళు సవ్యంగా ఉన్న వ్యక్తికి, ఒంటి కాలు ఉన్న వ్యక్తికి పరుగు పందెం పెడితే ఎవరు నెగ్గుతారని అడిగింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాశారు, ఇట్ ఇస్ ద ఫైట్ బిట్వీన్ ది 2-legged పర్సన్ అండ్ ది 1-legged పర్సన్. ఎవరు ఉంటారు, ఎవరు నెగ్గుతారు? 2 కాళ్ళు సవ్యంగా ఉన్నట్టు పరుగులు పెట్టారు. 1/70 రెగ్యులేషన్ అనేది యూ కెనాట్ ఈక్వేట్ ద ట్రైబల్స్ విత్ ద నాన్ ట్రైబల్స్ అని చెప్పి, నువ్వు గిరిజనులను సమంగా చూడటానికి లేదు. ఇప్పుడు న్యాయమూర్తులు ఏం చెప్తున్నారు కదా, టోటల్ డిఫరెంట్. అరే అందరూ సమానమే, జిల్లాలో ఎవడైనా సరే ఉద్యోగాలు తీసుకోవచ్చు. అంటే నీకు 100% రిజర్వేషన్ లోకల్ ట్రైబల్స్ ఉంటే ఇప్పుడు మన మిత్రుడు రాజారావు చెప్పినట్టుగా 6%కి కుదించబడుతుంది. 6% అంటే 5.53 ఆంధ్రాలో ఉన్నారు, బహుశా తెలంగాణలో 9% ఉంటారు, అవునా? ఎస్టీలు 9%, కానీ 100% కాదుగా. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 5 జడ్జెస్ డిస్మిస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రివ్యూ వేసింది, వేయలేదని కాదు, తెలంగాణ ప్రభుత్వం రివ్యూ వేసింది, మన ఓటర్దారులు లాంటి చాలా మంది గిరిజన సంఘాలు చాలా మంది వేశారు.
రివ్యూ వాజ్ ఆల్సో డిస్మిస్డ్. రివ్యూ కూడా పోయింది, ఇంకా పెండింగ్ లో ఉంది అనుకుంటున్నారు రాజా గారు. ఏం లేదు. మార్చి 2024 రివ్యూ పిటిషన్ వాజ్ డిస్మిస్డ్ బై ది సుప్రీం కోర్ట్. దేర్ ఇస్ నో కేస్ పెండింగ్ అట్ ది సుప్రీం కోర్ట్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా అక్కడ ఉందనే భ్రమలో ఉన్నారేమో. దేర్ ఇస్ నో కేస్ పెండింగ్ అట్ ది సుప్రీం కోర్ట్. రివ్యూ పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు. రివ్యూ పిటిషన్ కూడా ఏంటి, లాయర్లు అడిగారు అట్లీస్ట్ పబ్లిక్ కోర్ట్ హియరింగ్ అన్నా చేయండి అని అడిగారు. నో కోర్ట్ హియరింగ్. కోర్ట్ హియరింగ్ కూడా డిస్మిస్ చేసింది. అంటే మేము వాదిస్తాము, రివ్యూ పిటిషన్ మీద లాయర్లు అడిగారు, మేము వాదిస్తాం కేసుని, 5 జడ్జిలు ఇచ్చినటువంటి దాని మీద రివ్యూ చేశాము, కోర్టులో పెట్టండి, కోర్టులో కేసులో వాదిస్తాము అని అంటే కోర్ట్ హియరింగ్ కూడా ఒప్పుకోలేదు. ఇట్ వాస్ జడ్జిమెంట్ ఏం చేశారు, సర్క్యులేట్ చేశారు, ఫైల్ సర్క్యులేట్ చేసి 5 న్యాయమూర్తులు చేయాలి. ఒక 5 న్యాయమూర్తులు ఇచ్చారు కాబట్టి మళ్ళీ 5 న్యాయమూర్తులకు వెళ్ళాలి, అదే న్యాయమూర్తులకు వెళ్ళాలి. ఇక్కడ 5 న్యాయమూర్తులు కొంతమంది రిటైర్ అయిపోతారు కదా, అందుకని ఆయన ప్లేస్ లో వేరే న్యాయమూర్తులకు పంపించారు. సో పబ్లిక్ కోర్ట్ హియరింగ్ కి ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు. ఈ 5 కలిపి మళ్ళీ ఏదైతే సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులు ఇచ్చారో అదే కన్ఫర్మ్ చేస్తూ 2 సెంటెన్సులు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షేర్ ది జడ్జిమెంట్, రివ్యూ పిటిషన్ జడ్జిమెంట్ గివెన్ బై సుప్రీం కోర్ట్. 2 సెంటెన్స్, పబ్లిక్ హియరింగ్ డిస్మిస్డ్, రివ్యూ పిటిషన్ డిస్మిస్డ్. 2 సెంటెన్సులు మీకు షేర్ చేస్తా చూడండి. దానికి ఏమీ రీజన్ లేదు, ఏమీ లేదు. సో నేను ఎందుకు చెప్తానంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది ట్రెండ్స్. పాలకుల్లో ట్రెండ్ ఎలా మారిందో, రాజ్యాంగ స్వభావం మారేటువంటి పరిస్థితి ఎలా వచ్చిందో, ట్రైబల్స్ నాన్ ట్రైబల్ పాపులేషన్స్ ఎలా అయిందో, కల్చర్ ఏమైందో. సో ఇప్పుడు ట్రైబల్ ల్యాండ్ పోయింది, ల్యాండ్ ఎప్పుడైతే పోయిందో ట్రైబల్ కల్చర్ కూడా పోయినట్టే కదా. ఆదివాసీలు పరాయకరణ అనేది జస్ట్ పరాయకరణ కాదు, అది దే ఆర్ ఎలినేటెడ్ ఫ్రమ్ దేర్ రిసోర్సెస్, దే ఆర్ ఎలినేటెడ్ ఫ్రమ్ దేర్ ఓన్ కల్చర్, దే ఆర్ ఎలినేటెడ్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్. జీవో నెంబర్ 3 అనేది ఉపాధి అవకాశాల నుంచి పరాయకరణ, 100% నుంచి పరాయకరణ మొత్తం పోయింది బయట. ఇప్పుడు జిల్లాలో ఉంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా సరే పాడేసి ఉద్యోగం చేయడం రావచ్చు. మరి డిఎస్సి అదే కదా, డిఎస్సి నోటిఫికేషన్లు తెలంగాణలో ముందు చేసేసారు. అరే తెలంగాణ గవర్నమెంట్ చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చేసింది. ఈ సమస్య వచ్చినప్పుడు రివ్యూ పిటిషన్లు కూడా నన్ను డ్రాఫ్ట్ చేయమంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ ది రివ్యూ పిటిషన్. గవర్నమెంట్ అడిగింది, ఐ వాజ్ దాని మీద చేస్తే నేను ఏం చేశానంటే ఐ ప్లేడ్ ఏ స్మాల్ కంట్రిబ్యూషన్ ఇన్ దిస్. 5-1 కింద కేసు కొట్టేశారు కాబట్టి ఐ డ్రాఫ్టెడ్ ఏ రెగ్యులేషన్ అండర్ 5-2. 5-2 కింద ఏముంది, 5-1 అయితే గవర్నర్ కి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, మాడిఫై చేసే పవరు లేకపోతే విత్హోల్డ్ చేసే పవర్. 5-2 కింద విత్ ద కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ న్యూ రెగ్యులేషన్ కెన్ బి మేడ్. 170 రెగ్యులేషన్ అలాగే వచ్చింది, 1959 రెగ్యులేషన్ ప్రెసిడెంట్ కన్సెంట్ తో వచ్చింది. నేనేం చేశాను అంటే 5-2 కింద డ్రాఫ్ట్ చేశా. డ్రాఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు మన సీఎం ఆఫీసులో సెక్రటరీ వచ్చారు, ట్రైబల్ అఫేర్ సెక్రటరీ వచ్చారు, డైరెక్టర్ వచ్చారు. నేను చేసిన డ్రాఫ్ట్ ని ఐ ప్లేస్ బిఫోర్ ది అడ్వకేట్ జనరల్ లాస్ట్ గవర్నమెంట్ లో 2019లో. ది అడ్వకేట్ జనరల్ అప్పుడు 1 or 2 సెషన్ చేసి దిస్ ఓన్లీ వే అని చెప్పి ఆయన అప్రూవ్ చేశాడు నేను డ్రాఫ్ట్. దీన్ని మళ్ళీ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్లో పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్లో 2-3 తీర్మానాలు చేసింది. ఒక తీర్మానం ఏంటి, ఏమైనా రివ్యూ ఫైల్ చేయాలని. సో రివ్యూ ఫైల్ చేశారు, రివ్యూ వాజ్ డిస్మిస్డ్. రెండోది ఏంటి, ఈ 5-2 కింద నేను ఫామ్ చేసిన ఏదైతే డ్రాఫ్ట్ చేశానో ఈ రెగ్యులేషన్ నీ మీద తీర్మానం చేసింది 5-2 కింద రెగ్యులేషన్ కింద తీసుకురావాలని చెప్పి. యునానిమస్ గా టీఎస్సీ రిజాల్వ్ ఏంటి 5-2 కింద తీసుకురావాలని, అది గవర్నమెంట్ పంపించింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్ లో పబ్లిక్ కన్సల్టేషన్స్ పెట్టింది. ఇది ఓపెన్ చేసింది, ట్రైబల్స్ అందరూ మీరు ఏదైనా చెప్పండి, 5-2 కింద ఒక ఉందా లేకపోతే ఇంక వేరే ఏమైనా ఉందా, లీగల్ ఎక్స్పర్ట్స్ మీ సంఘాలు ఉంటాయి చెప్పండి అని చెప్తే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్. 3 ప్రాంతాల్లో ఐటీడీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పార్వతీపురం ఐటీడీలో మీటింగ్ పెట్టారు. ఆదివాసీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ సంఘాలు అన్ని కూడా పార్టిసిపేట్ చేసి రంపచోడవరంలో మీటింగ్ జరిగారు. ఐ మేడ్ ఏ ప్రజెంటేషన్, డైరెక్టర్ వాజ్ దేర్, ట్రైబల్ అఫేర్ డైరెక్టర్ వాజ్ దేర్. నేను పీపీటీ కింద ట్రైబల్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశా వాట్ ఆర్ ది లీగల్ కాన్సిక్వెన్స్ అని చేశాం. పబ్లిక్ కన్సల్టేషన్ చేశారు, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం 3 చోట్ల చేసింది గవర్నమెంట్. స్టిల్ మళ్ళా సీఎం గారి దగ్గరికి వెళ్ళమంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. లా సెక్రటరీ, నేను, ట్రైబల్ అఫేర్ సెక్రటరీ, డైరెక్టరు, సీఎం గారి సెక్రటరీ ప్రద్యుమ్న, 5 కలిగి ఎక్స్ప్లెయిన్ టు ది ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ సీఎం గారు చేసాం. సో దిస్ ఇస్ ద ఓన్లీ వే, దిస్ ఇస్ ద వే అని చెప్తే
దెన్ ఆయన అయితే పబ్లిక్ కన్సల్టేషన్ చేయండి, పబ్లిక్ లోని ఏం చెప్తారు, లీగల్ గా ఏముందో చూసి దాన్ని బట్టి అవసరం అనుకుంటే నేషనల్ లెవెల్లోని లేదా స్టేట్ లెవెల్లో ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి దీన్ని ఏదో చేయండి అని చెప్పి చెప్పారు. బికాజ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్ ఆఫర్డ్ పీపుల్కి ఏమని, వి విల్ రివైవ్ ది జియో నెంబర్ 3. జియో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని చెప్పి ఎలక్షన్ లోని పోల్ ప్రామిస్ లో భాగంగా ఉంది కాబట్టి దాన్ని చేశారు. సో దిస్ ఇస్ ది స్టోరీ. సో 5-2 కింద రావటం అనేది ఒక ఆప్షన్. అది లేదు, ఇంతకుముందు చెప్పినట్టుగా అదర్ దాన్ 50%, 60% ఉన్నా కూడా 10% కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఓబీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆల్రెడీ 50% అంటే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు అక్కడ ఇక్కడ మన పక్కన బార్డర్ తమిళనాడులో 60%, 70% ఉంటుంది. అది ఉండగా కూడా 10% కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. బట్ సుప్రీంకోర్టు అప్హెల్డ్ దట్. సో ఇదో చూడాలా. మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్రలోని 5-1 కింద ఉంది కానీ బట్ 80% ఇచ్చారు. ఇక్కడ 80% రిజర్వేషన్ టు ది లోకల్ ట్రైబ్స్ ఎలా ఇచ్చారు, వాళ్ళు పాపులేషన్ బేస్ చేశారు. సో 25,000 పాపులేషన్ ఉంటే సో 50%, 25 నుంచి 75, 50% ఒక పాపులేషన్ 50 అబౌవ్ 50% ఉంటే 80% రిజర్వేషన్ అని చెప్పి లోకల్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా చేశారు. సో దట్ ఇస్ వన్ మోడల్. ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ అనుసరించి పాపం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ రద్దయిపోయింది. జార్ఖండ్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు అంతా ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ జియోఎంఎస్ నెంబర్ 3 అనే ఇష్యూ మంద కాదు, మంది ఒకటే కాదు. ఆంధ్ర, తెలంగాణ, జార్ఖండ్, ఒరిస్సా, అందుకనే చెప్పాను నేను. ఐ రోట్ అన్ ఆర్టికల్ ఇప్పుడు లాంగ్ బ్యాక్ రాసింది. ఇది జాతీయ సమస్య. ఇది జాతీయ అంటే జాతీయ షెడ్యూల్ ప్రాంతాల 5th షెడ్యూల్లో పనిచేసేటువంటి అన్ని సంఘాలకి, అన్ని పొలిటికల్ పార్టీలకి ప్రశ్న ఇది. చెబ్రోలైనా ప్రసాద్కి సుప్రీంకోర్టు 5 జడ్జెస్ జడ్జిమెంట్ అవుతుందో ఇట్ వాజ్ అప్లైడ్ ఇన్ సబ్సిక్వెంట్ కేసెస్ ఇన్ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, మొత్తం అన్ని చోట్ల కూడా అది అయిపోయింది. ఇంకా సో ఇది మార్చాలంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఇక్కడ ఆంధ్రాలో కాదు, ఇది ఆంధ్రాలో చేయాల్సిన పని కాదు. 5th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లోని ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు మన పూర్ణచంద్రరావు గారు చెప్పారు, గవర్నర్ కి స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ చేస్తే గవర్నర్ ఒక్క స్టాంప్ వేస్తాడు అంతే. బట్ ది రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ 5th షెడ్యూల్ ఇస్ డిఫరెంట్. ద రోల్ ఆఫ్ గవర్నర్ 5th షెడ్యూల్ ఇస్ డిఫరెంట్. గవర్నర్ ఎక్కుంటారు, రాష్ట్రపతి, రాష్ట్రపతి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, ట్రైబల్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో షెడ్యూల్ ప్రాంతాలు 10 రాష్ట్రాల్లో విస్తరించున్నాయి. 10 రాష్ట్రాల్లోని ఉద్యోగాలకు సంబంధించిన వరకు స్థానిక గిరిజన అభ్యర్థులకి రిజర్వేషన్ మీద ప్రపోజల్స్ కాల్ఫర్ చేసి ఏమనుకుంటున్నారు కాల్ఫర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుని 100% రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి దీన్ని రివైవ్ చేయాలన్న ఆలోచన ఉందనుకుంటే ఇట్స్ నాట్ బిగ్ డీల్. ఈ 5-2 అంటే 2 నిమిషాలు అయిపోతాయి. లేదు పార్లమెంట్ చట్టం తీసుకొచ్చి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తే 2 నిమిషాలు అయిపోతుంది. వైనా ఇప్పుడు ఇందిరా సాహ్ని కేసులో కూడా 50% క్యాప్ అనేది ఒక ఎగ్జంప్షన్ లో పెట్టింది. అంటే ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ లో, అంటే సుదూర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం, హక్కుల కోసం అవసరం అనుకుంటే ఇవ్వండి. దర్ ఇస్ నో కంప్లీట్ బార్ అన్నట్టు. సో అది ఉపయోగించవచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద కష్టం కాదు. సో ఇది పొలిటికల్ ప్రాసెస్ లో జరగాల్సింది. లీగల్ గా కొన్ని అవకాశాలు ఉన్నాయి. దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ దట్. 5-2 కింద రాష్ట్రపతికి వెళ్తే అప్పుడు 370 పోతుంది. 5-1 కింద చెల్లదంది కానీ 5-2 కింద రాష్ట్రపతి ఆమోదిస్తే 170 రెగ్యులేషన్. మరి నాన్ ట్రైబుల్ ఈక్వల్ అన్నప్పుడు నాన్ ట్రైబుల్ కెనాట్ ఎక్వైర్ ద ల్యాండ్ ఇన్ ది షెడ్యూల్ ఏరియా. అది నిలబడిందా లేదా? 170 కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ ఉందా లేదా? కాన్స్టిట్యూషన్ చూసింది కదా, ట్రైబుల్ వేరు క్లాసిఫికేషన్, నాన్ ట్రైబుల్ వేరు. ఆ క్లాసిఫికేషన్ చూసినప్పుడు షెడ్యూల్ ఏరియా ఇట్ సెల్ఫ్ ఇదే రీజనబుల్ క్లాసిఫికేషన్ అండర్ కాన్స్టిట్యూషన్. 5th షెడ్యూల్ ఏరియా సపరేట్ కాన్స్టిట్యూషన్ స్కీమ్ ఉంది. మరి ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి వాళ్ళకి లోకల్ ట్రైబల్స్ కి ఉండాలనేటువంటి ఆలోచన కనుకుంటే ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు. మన రాష్ట్ర ప్రభుత్వాన్నే మనం ఆలోచించాల్సిన, రాష్ట్ర ప్రభుత్వం ప్రెజర్ తీసుకురావాలి. బట్ ఇది కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి, తర్వాత అక్కడ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిలబెట్టుకోపోయినట్లయితే ఈ కొన్నాళ్ళకి షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆదివాసులకి ఉపాధి ఉండే అవకాశం లేదు. 5-6% అంటే ఏముండదు. ఇంకా ఒక్కొక్కటి డిస్మాంటిల్ అవుతా ఉన్నాయి. అంటే 170ని అలా ఉండగానే నిర్వీర్యం అయిపోయింది. రెగ్యులేషన్స్ రాజ్యాంగం అలా ఉండగానే నిర్వీర్యం అయిపోయింది. ఉన్నా కూడా ఇప్పుడు రాజ్యాంగంలోని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు నిర్వీర్యం అయిపోతాను. ఇంకొక విషయం మీకు చెప్పాలా, 170 రెగ్యులేషన్ ని
దాని ఉపయోగం లేదు, దాన్ని తీసేయాలన్న ఆలోచనతోటి ఈ భద్రాచలంలో ఉంటుంది లాయర్లే సుప్రీంకోర్టులో కేసెస్ పెండింగ్. ఇప్పుడు కూడా మీరు మేలుకోకపోయినట్లయితే ఇంప్లీడ్ అయ్యి దాన్ని నిలబెట్టకపోయినట్టు అది కూడా పోతుంది, గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే 170 సుప్రీంకోర్టులో బాల్కో కేసులోనే పోయేది, సమతా జడ్జిమెంట్ ఎగిరిపోయేది. సమతా కేసు జడ్జిమెంట్ లక్కీగా నిలబడింది. బాల్కోలో ఏంటి, అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీకి నాన్ ట్రైబల్కి లీజ్కి ఇస్తే అక్కడ 170 లేదు కాబట్టి జడ్జెస్ దాన్ని ఆపారు. సమతా జడ్జిమెంట్ ని దాన్ని విచారణ చేస్తూనే ఇది మనకు కుదరదులే, ఇది అయినా ఇది కరెక్ట్ కాదని చెప్పి పక్కన పెడుతూ చేశారు. అది 170 ఉంది, ప్రస్తుతానికి ఉంది. ఈ 170 నిలబడతా లేదని నాకు అయితే డౌట్. ఎందుకంటే మొత్తం జ్యుడిషియరీ చాలా వరకు పర్స్పెక్టివ్ మారిపోయింది. ఎలా ఎక్కడి నుంచి వస్తారు జడ్జెస్? కమ్ ఫ్రమ్ సేమ్ సొసైటీ. అలా ఊరు పడతారు, ఏమన్నా ఎక్కడి నుంచి అయినా ఊరు పడతారా న్యాయమూర్తులు? మాలాగా లాయర్లు అవుతారు, లాయర్లు అయిన తర్వాత కొంతమంది ప్రమోషన్లో కొంతమంది వస్తారు, కొంతమంది ఏమో పొలిటికల్ పార్టీలు అండలుంటే అడ్వకేట్ జనరల్ అవుతారు, అక్కడి నుంచి హైకోర్టు జడ్జిలు అవుతారు, లేదా నామినేట్ చేస్తే పోతారు. న్యాయమూర్తులు ఎక్కడి నుంచి వస్తారు? కమ్ ఫ్రమ్ సేమ్ సొసైటీ. ఈ సొసైటీ నుంచే. ఈ పర్స్పెక్టివ్ లో న్యాయమూర్తి అందరికీ ఎలా ఉంటుంది? అందరికీ ఉండాలి ఏం లేదు కదా. మనం చూసాం కదా, హైకోర్టు జడ్జి కోడల్ని హింసించినటువంటి మద్రాస్ స్టోరీ చూసాం కదా. మొత్తం హౌ హీ హరాస్డ్ హిస్ డాటర్ ఇన్ లా, హైకోర్టు జడ్జి మద్రాస్ ఉన్నటువంటి అని వచ్చినాయి కదా. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సొసైటీలోని? వీళ్ళకున్న పర్స్పెక్టివ్ ఏంటి అసలు? ప్రజల కోసం, ఆదివాసుల గురించి డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఏంటి అసలు? డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు? మొత్తం ఓపెన్ చేస్తే అరే ఎప్పుడు చూసినా ఇలాగే ఎందుకు ఉండాలా? నీకు చూడు, చక్క భూమి ఉంటుంది, భూమి నాన్ ట్రైబల్కి వాడు ఇల్లు కడతాడు, పెద్ద బిల్డింగ్లు కడతాడు, లేకపోతే పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తాడు. అదే కదా ఇప్పుడు హైదరాబాద్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మొత్తం ట్రైబల్ ఏరియాస్ ఆర్ బీయింగ్ ఓపెన్ అయిపోతున్నాయి, ఓపెన్ అప్ అయిపోయినాయి. ఓపెన్ అప్ అయినప్పుడు ఏమవుతుంది? నాన్ ట్రైబల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, నాన్ ట్రైబల్ పాపులేషన్ పెరిగిపోతే కల్చర్, వాట్ ఇస్ హ్యాపెనింగ్ కల్చర్? ఇప్పుడు కొమరం భీము, బిర్సాముండ గురించి ఇన్ని సంవత్సరాలు మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయా? రాజారావు ఐక్యత ఐక్యత రాగం అంటే ఏంటన్నట్టు అనైక్యత ఉందనండి కదా. హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ దర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. కానీ సంఘాలు లేదన్నాక అందరం కలవాలి, అందరం కలిస్తే అవుతుందంటే అర్థం ఏంటి? అయినా బిర్సాముండ ఒక 100 మంది సంఘాలు పెట్టాడా? కొమరం భీం సంఘాలు పెట్టాడా? చూడండి, కొమరం భీం పెట్టలా. అక్కడే పోయి దరఖాస్తు రాసుకుని పోయాడు, హైదరాబాద్ పోయాడు నిజాం దగ్గరికి. అది కాదంటే వచ్చి ఏం చేయాలో ఆలోచన చేశాడు కదా. సింపుల్ కదా. ఎందుకంటావు? వాళ్ళ అస్తిత్వం, ఉనికి, ఆత్మగౌరవం రూటెడ్ ఇన్ ది రిసోర్సెస్. ఈ భూమి, అడవి, నీరుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మనం ఎలినేట్ అయిపోయాం మనం. అగ్గితో ఏమన్నా ఈ సెల్ ఫోన్లు ఉపయోగించి, మోటార్ సైకిల్ ఉపయోగించి, కార్లు ఉపయోగించి జనాలు పోయేసాడా? ఏలేదుగా. తిరిగాడా లేదా? అడవి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అడవిలో పోయాడా లేదా? అప్పుడు ఎంత ఏరియా ఉండేది? ఇప్పుడైతే మనకు రోడ్లు ఉన్నాయి, అడవే కాదా? ఉద్యమం చేశారా లేదా? ఉద్యమం చేయడానికి ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం 150 సంవత్సరాలు చేంజ్ చేసుకోవటం, ఒక వ్యక్తి గురించి. మనకి మల్టిపుల్ లీడర్స్ మనకి ఏం చెప్పట్లేదుగా. ఎందుకు చేసుకోవాలి మరి? మల్టిపుల్ లీడర్స్ ఉండి, పొలిటికల్ లీడర్స్ ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, ఎంపీలు ఉండి, పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఐఏఎస్లు అయిపోయి, ఐపీఎస్లు అయిపోయి, ట్రైబల్స్ బోల్ మంది ఉన్నారు లేదా? మరి ఎందుకు చేయలేకపోతున్నాం? మేధాశక్తి లేదా? మేధాశక్తి ఉంది. ఇన్ఫర్మేషన్ లేదా? ఇన్ఫర్మేషన్ ఉంది. కమ్యూనికేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ యాటిట్యూడ్ లేదు. వేర్ వీఆర్ మిస్సింగ్ అంటే మనకి దృక్పథం లేదు అసలు, ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ అనేది కోల్పోతున్నాం మనం. కల్చరల్ ఐడెంటిటీ బయటకు వచ్చాం మనం. ఎప్పుడైతే కల్చరల్ ఐడెంటిటీ నుంచి బయటకు వచ్చావో, సూడో లీడర్షిప్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, మిమ్మల్ని కోఆప్ట్ చేసుకుంటా బోల్డ్ మంది ఉన్నారు. నా ట్రైబల్ లీడర్షిప్ ని కోఆప్ట్ చేసుకుంటాకి బోల్డ్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ లేవా? నీ ఎమ్మెల్యే చేస్తాము, లేకపోతే నేను చైర్మన్ చేస్తాము అనుకుని చెప్పేటువంటి కోఆప్ట్ చేసుకుంటే కొన్ని బోల్డ్ సంఘాలు బోలేని ఉన్నాయి. ఏమవుతుంది? కష్టపడి ఈ లీడర్షిప్ అంతా నేను 2 నిమిషాలు వెళ్ళిపోతావు, పైకి వెళ్ళిపోతావు. సో ఇది మౌలికమైన ప్రశ్న. చట్టాలు, కోర్టులు, తీర్పులు అనేది పక్కన పెడితే, అరే నీవు వాట్ ఆర్ యూ? నీవెవరు అసలు? నేను ఆదివాసీని అయితే ఏంటి? ఆదివాసీ అయితే నీకు ఐడెంటిటీ ఏంటి అసలు? చంద్రలింగ గారు ఈ ఊళ్ళో మీటింగ్ పెట్టి, ఆ ఊళ్ళో పెట్టి అన్ని పెట్టి ఉదయం ఒక రోజు రాత్రితో మా ఇంట్లో పడుకున్నాడు ఆయన. మా ఇంట్లో పడుకుని డ్రాఫ్టింగ్ చేసుకుంటున్నాడు ఆయన. నేను కోసం పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏం చేయాలనేదాన్ని. ఎన్ని మీటింగ్లు? ఎక్కడున్నారు లీడర్షిప్? ఎక్కడ ఉంది? ఆయన ఎప్పుడు పొలిటికల్ ప్రాసెస్లోకి వచ్చింది 1976 77 70 నుంచి తిరుగుతానన్నాడు. సో ఇది కావాల్సింది ఏంటంటే, ఇది చాలా మౌలిక ప్రశ్న. ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా నిలబెట్టగలుగుతాను.
నాన్ ట్రైబల్స్ అందరూ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత వాడు బిల్డింగ్లు కట్టిన తర్వాత 170 జిందాబాద్ అంటాం. ఇది కూడా తప్పది. నీకు తెలీదా ఆ నాన్ ట్రైబల్ ఎవరి దగ్గర భూమి తీసుకున్నాడు, ఎప్పుడు కట్టాడు, బిల్డింగ్ తెలీదా? అన్ని అయిపోయిందా 170 జిందాబాద్ అంటే? అది నీకు తెలీదా? ఇది అయింది ఇది మూడోడు ముందు ప్రివెంట్ చేయాలా లేదా? 170 ఏం చెప్తుంది? ప్రివెన్షన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్ ఎలినేషన్, రిస్టోరేషన్ ఆఫ్ ఎలినేటెడ్ ల్యాండ్ ముందే నిరోధించాలని చెప్తా ఉంది. ఒకవేళ పోతే అమాయకత్వంతో పోతే తిరిగి ఇప్పించాలని చెప్తా ఉంది. నువ్వేం చేస్తావు? ఫస్ట్ దానికి ఏం చేస్తున్నావు? ట్రైబల్ సంఘాలు కానీ గిరిజనులు కానీ తెలీదా? పాడేరులో సడన్ గా మ్యాజిక్ బ్యాండ్ ఉంటుందా? నాన్ ట్రైబల్ కి సడన్ గా వచ్చేస్తాడు, రాడు కదా. ఏం చేస్తున్నాం మనం అక్కడ? కంపెనీలు వచ్చినప్పుడు బిగినింగ్ ఎందుకు దీన్ని అపోజ్ చేస్తే ఎవడైనా క్యాపిటల్ పెడతాడయా? నేను వ్యాపారం చేస్తాను, లక్షలు కోట్లు పెడతాను, నాశనం అయిపోవడానికి పెడతాను, ఎవరైనా పెడతాడు క్యాపిటల్? ఎనీ క్యాపిటలిస్ట్ ఎవరైనా పెడతాడా? ఏంటి ఆ ధైర్యం ఏంటి చెప్పండి? ఒక నాన్ ట్రైబల్ లక్షల కొద్ది వ్యాపారం చేయడానికి సిద్ధపడుతున్నాడంటే ఎంత ధైర్యం? మీరు ఇచ్చిన ధైర్యమే అది, అధికారులు ఇచ్చిన ధైర్యం. అధికారులు మీకు ఏం పర్లేదు అంటారు, వాళ్ళు ఏదో చేయగలుగుతారు. మరి వాట్ అబౌట్ యూ? గిరిజన సంఘాలు ఎక్కడ రానివ్వకుండా ఉంటే ఎవడ రాగలుగుతాడా నాన్ ట్రైబల్స్ లో? ఇది ఎందుకు లేదంటే మనం వీఆర్ ఆల్సో ఎలినేటెడ్, ట్రైబల్స్ ఆర్ ఎలినేటెడ్ కల్చరల్ పర్స్పెక్టివ్ నుంచి, దింసా నుంచి, లేకపోతే యూనిటీ గురించి, కల్చరల్ వాల్యూస్ గురించి బయటికి పోతాం. నేను ఎందుకు చెప్తా? చట్టాల గురించి చెప్పడం కాదు, ఫస్ట్ నీవెవరు అసలు, నీ కల్చర్ ఏంటి, నీ కల్చర్ నుంచి ఏమవుతుంది? ఈ రోజు చూడండి దింసా అంటే ఇట్ ఇస్ లైక్ ఎంటర్టైన్మెంట్ షో. వాజ్ ఇట్ ఎయిమ్డ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ షో దింసా అనేది? ఎవరో మినిస్టర్లు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇలా ఊరేగింపు చూడ నవంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు ఊరేగింపులో ఏంటి? ఏం ఊరేగింపులో ఏం చేస్తాం? ఎప్పుడైనా కల్చరల్ వాల్యూ గురించి ఎవరైనా మైక్ లో బట్టి చెప్పారా? ఎస్, ట్రైబల్ డాన్స్ వేస్తున్నారంటే దేర్ ఇస్ ద యూనిటీ. దింసా అంటేనే నడుము మీద నడుము పట్టుకుని రిధం, అది ఆడ మగ వేసేది. ఇప్పుడు ఆడపిల్లలకు ఒక టీము, మగవాళ్ళకి ఒక టీము. ఏంటో టీం అంటే ఇది మాడిఫై చేసేసారు. డిఫరెంట్ సాంగ్స్ పెట్టారు. దాంట్లో కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి. కల్చరల్ వాల్యూస్ ఆదివాసులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఆదివాసులు ఆ విలువలు నిలబెట్టుకోలేకపోతే పేసా చట్టం ఎందుకు వచ్చింది అనుకున్నారు? పేసా చట్టంలో ప్రొవిజన్ ఉంది, ఆదివాసుల కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు పవర్ కన్ఫర్డ్ ఆన్ ది గ్రామ సభ. మీరు కూర్చోవలసింది, నాయకులు కూర్చోవలసింది పాడేరు హెడ్ క్వార్టర్ లోనో, లేకపోతే హైదరాబాద్ లోనో, లేకపోతే విశాఖపట్నంలో కాదు. యు హావ్ టు సిట్ ఇన్ ది విలేజ్. మీరు గ్రామంలో స్టార్ట్ చేయండి. పేసా చట్టం ఉంది, గ్రామ సభ అధికారాలు ఉన్నాయి. ఈ రోజున సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కానీ, భూసేకరణ చేసే విషయంలో కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఏదైనా నిర్ణయం తీసుకున్నటువంటి అధికారం, సిఫార్సు చేసే అధికారం గ్రామ సభకు ఉందా లేదా? పేసా చట్టం కింద. పేసా చట్టం అంటే ఏంటిది? ఇట్ ఇస్ రిగార్డెడ్ కాన్స్టిట్యూషన్ లా. 170 ఏదైతే రాజ్యాంగం నుంచి వచ్చిందో, 5th షెడ్యూల్ నుంచి, ఇది ఆర్టికల్ 243 నుంచి వచ్చింది. ఇది 73 రాజ్యాంగ సవరణ వచ్చినప్పుడే భారతదేశ వ్యాప్తంగా మౌలిక ప్రశ్న వచ్చింది. గిరిజన ప్రాంతాల్లోని పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ స్వభావంలో ఉండాలంటే, ఇది మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సిస్టమ్ కుదరదని చెప్పి దిలీప్ సింగ్ బూరి అధ్యక్షతన ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ ఇస్తే పేసా యాక్ట్ వచ్చింది. గ్రామ సభకు అధికారాలు ఇస్తూ. అంటే మరి గ్రామ సభలో అధికారాలు ఇచ్చినప్పుడు నీవు కూర్చోవు. వాట్ మోరల్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ ది తహసీల్దార్? మనలో మన మాట ఇది, అందరూ మనవాళ్ళే కాబట్టి చెప్తున్నా. నీవు తహసీల్దార్ పని చేయట్లేదు, ఆర్డీఓ పని చేయట్లేదు, కలెక్టర్ పని చేయట్లేదు, నువ్వు ప్రశ్నిస్తావేంటి అసలు? నువ్వు కూర్చున్నావు ఎప్పుడైనా? నువ్వు అధికారం ఉన్నప్పుడు నువ్వు గ్రామాల్లో కూర్చొని గ్రామ సభ తీర్మానాలు చేస్తున్నావా? నీవు చేయట్లేదుగా. గ్రామ సభలు అమలు కావట్లేదంటే అమలు కావు. ఎందుకంటే దే ఆర్ హ్యాపీ, కాంట్రాక్టర్స్ ఆర్ హ్యాపీ, నాన్ ట్రైబల్ ఎక్స్ప్లాయిటర్స్ ఆర్ హ్యాపీ, గవర్నమెంట్ ఇస్ ఆల్సో వెరీ హ్యాపీ, అఫీషియల్స్ ఆర్ ఆల్సో హ్యాపీ. ఎందుకంటే పవర్ నీకు ఇచ్చారు, యూ డోంట్ సీట్, యూ డోంట్ పాస్ రిజల్యూషన్. అవునా కదా? ఇది ఎవరు వేసుకోవాలి ప్రశ్న? ఆదివాసులు వేసుకోవద్దా? మనం ఆత్మవిమర్శ చేసుకోవద్దా? మనలో లోపాలు, మన బలహీనతలు చూసుకోవద్దా? స్టేట్ ని అక్యూజ్ చేసేటప్పుడు, స్టేట్ మీద ఈడు చేయట్లేదు, ఆడు చేయట్లేదు, ఈడు చేయలేనప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన గ్రామాల్లో గ్రామ సభ పెట్టుకోలే వద్దా? తీర్మానం చేయలేదా? ఫెడరేషన్స్ పెట్టాలి లేదా? ఫెడరేషన్స్ పెట్టి ముందు తీసుకెళ్ళలేదా? ఒక ఇన్స్ట్రుమెంట్ కదా. ఒక ట్రైబల్ కి అంబుల పొదలోని 170 ఒకటి ఉంటది, పేసా ఒకటి ఉంటది, ఆర్ఎఫ్ చట్టం, ఇవన్నీ ఏంటి? ఎగ్జిబిట్ చేయడాక యూజ్ చేయడాక. సో ఆర్ యూ యూజింగ్ దాట్? అది. సో ఇది ఎందుకు లేదు? ఇది కల్చరల్ ఐడెంటిటీ మనం కోల్పోతున్నాం కాబట్టి, పరాయకరణ చెందుతున్నాం కాబట్టి, ఇది కూడా ప్రశ్నించుకోవాలి. నేను చెప్తుంది చాలా అన్ని విషయాలు అర్థం చేసుకునే విషయంలో చెప్తున్నాను. నేను అఫీషియల్స్, కరప్ట్ అఫీషియల్స్ ఉన్నారు, ఎక్స్ప్లాయిటేషన్ ని దాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారు, నిర్వీర్యం చేసే వాళ్ళు ఉన్నారు.
ట్రైబల్స్ డార్క్ లో ఉన్నారు, వెలుతురు చూపించే వాళ్ళు లేరు, తక్కువ మంది ఉన్నారు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతూ ఉంది. మీరు ఒక విషయం చెప్పాలి, ఇది కల్చరల్ వాల్యూస్ కోసం చెప్తున్నా. జీలుమిల్లి మండలం ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ. ఒక ట్రైబల్ లీడర్ ఫోన్ చేశాడు నాకు, సంఘంలో లీడర్. సార్ ఇక్కడ అంతా ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, నాన్ ట్రైబల్స్ అందరూ చేస్తున్నారు సార్, 170 కేసు ఇవ్వాలి సార్ అన్నాడు. సార్ డీటెయిల్స్ ఉన్నాయని అడిగా. ఉన్నాయన్నాడు. మరి డీటెయిల్స్ తీసుకురమ్మని నేను కోర్టులో కేసేస్తాను నాన్ ట్రైబల్స్ మీద, బట్ వన్ కండిషన్, ఒకవేళ నీవు గనక విత్డ్రా అయితే ఐ విల్ కంటిన్యూ ద కేస్ బై బ్రింగింగ్ అనదర్ ట్రైబల్ ఇంటూ ది కేసు అని చెప్పా. ఒక్కసారి నీ విత్డ్రా చేసుకున్నావంటే మళ్ళీ ఇంకో ట్రైబల్ పెట్టి కేసుని నాన్ ట్రైబల్ కొనసాగిస్తానన్నా. మళ్ళీ లీడర్ రాలా. 170 ఎవరి కోసం? అధికారులు వాడుకుంటున్నారు దాన్ని 170 అని చెప్పి మీకు తెలియదు. మీరు 170ని వాడుకుంటున్నది అధికారులు ఎక్కువ వాడుకుంటారు. నాన్ ట్రైబల్ని బెదిరిస్తారు, నోటీస్ ఇస్తామంటారు, నోటీసులు ఇచ్చి తర్వాత దాన్ని పట్టించుకోరు. అఫీషియల్స్, కరప్ట్ అఫీషియల్స్, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద సిచ్యుయేషన్. మీరు మీకంటే 170 బాగా వాడుకుంటుంది అవినీతి అధికారులే, భయపెడతారు. మనది ఈజీ ఏం కాదు, మీకు రిజల్ట్లు వచ్చేసంటే ఈజీ ఏం కాదు. 170 ఉంది, 170 ఉంది అంటే వాడు బాబు ఎందుకు వచ్చిందని చెప్పి కొంత డబ్బిచ్చి రికార్డ్ బిల్డ్ చేసుకుంటే చేస్తాడు. కానీ ట్రైబల్ కూడా అదే రకమైన ఆలోచనలు చేశారనుకోండి, ఏం చేయగలుగుతారు? అందరినీ అంటలా, నిజాయితీగా నిలబెట్టిన ఆదివాసీ ఉంది. కానీ కొంతమంది ఇది కూడా కల్చరల్ వాల్యూస్ ఎరోజన్లోని నాన్ ట్రైబల్స్ కు ఉన్నటువంటి బయట మైదాన ప్రాంతంలో ఎక్స్ప్లాయిటివ్ ఫోర్సెస్ ఏదైతే లక్షణాలు ఉంటాయో అవి ఆదివాసీల ప్రాంతాల్లో కూడా చొరబడ్డాయి. నాన్ ట్రైబల్ కల్చర్ బాగా చొరబడింది. ఈ చొరబడిన కారణంగా ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని వాళ్లే పోగొట్టుకునే విధంగా కూడా ఒక నాయకత్వము, సూడో నాయకత్వం తయారవుతుంది. దీనివల్ల కూడా చాలా ప్రమాదం ఉంది. దీనివల్లనే చాలా ప్రమాదం ఉంది. ఎందువల్లంటే అది చాలా ఈజీ అయిపోయింది. పొలిటికల్ లీడర్స్ కానీ, నాన్ ట్రైబల్స్ కానీ. బహుశా 10-15 ఏళ్ళ క్రితం పెట్టినట్టాడు లక్కీరాజారావు చేసా దాని మీద పాడేరులో. కొన్ని వేల మంది వచ్చారు, అవునా? కొన్ని వేల మంది వచ్చారు. ఆ రోజు నన్ను కూడా పిలిచాడు, నేను మాట్లాడాను. ఈ 10-15 ఏళ్ళ క్రితం పాడేరులో. అరే ఏమవుతుంది, కొంతమంది ఏమో మెయిన్ స్ట్రీమ్ ఐడియాలజీకి లోపలికి పోయి, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీకి లోపలికి పోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలు ఆదివాసులకి ప్రత్యేకమైన స్థానం ఉందని ఆలోచన చేసేటువంటి బహుజన సమాజ పార్టీలు ఉండొచ్చు. కానీ దానికి ఎంతవరకు ప్రజలకి పోతున్నాయనేది ప్రశ్న అవుతా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీస్ కూడా ఉండొచ్చు. అవి ఎంత మేరకు విషయాన్ని ముందుకు తీసుకెళ్తాయనేది ఒక ప్రశ్న ముందు ఉంది. పొలిటికల్ ప్రాసెస్, మైనారిటీ పొలిటికల్ పార్టీస్, మేజర్ పొలిటికల్ పార్టీ డెసిషన్లు తీసుకున్నటువంటి వాటిలో ఎక్కడ నిలబడగలుగుతున్నాయి, ఏమవుతున్నాయి అనేది ప్రశ్న. ఇది ఆదివాసీలు తమంతట తాము వేసుకోవాల్సిన ప్రశ్న. రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్కీమ్ సరిగా లేదనుకుంటే దాన్ని మార్చాలన్న ప్రశ్న. ఏమో ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఎందుకు పెట్టకూడదు? ఈశాన్య భారత రాష్ట్రాల్లో షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాలకి లోపల రావాలనుకుంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుని లోపల రావచ్చు. ఎస్, వై కాంట్ ది గవర్నమెంట్ విల్ కమ్ అప్ విత్ ఎలా? నాన్ ట్రైబల్ ఎవడైనా సరే పాడేరు ఏజెన్సీకి వెళ్ళాలంటే ఎందుకు వెళ్తున్నావు అని నువ్వు అడిగిపోతే చెక్ పోస్టులు పెడతావా? ఏంటి చింతబడి పట్టుకుపోతున్నాడు, చీపులు పట్టుకుపోతున్నాడు అని? నాన్ ట్రైబల్స్ వస్తే చెక్ పోస్ట్ ఎందుకు పెట్టావు? ఎందుకు? ఏ పని మీద వస్తున్నావు? ఉద్యోగమా? ఎంతకాలం ఉద్యోగం చేస్తావు? ఓకే ఫైన్. నువ్వు ఎందుకు వస్తున్నావు? వ్యాపారం కోసం వస్తావు. ఎన్ని రోజులు పాడేరులో ఉంటావు? 10 రోజులు ఉంటావు, 15 రోజులు ఎక్కడ ఉంటావు నువ్వు? చెక్ పోస్టులు పెడితే తప్పేంటి అసలు నాన్ ట్రైబల్కి? అడవిలో ఏదో పట్టుకుపోతున్నారు, దొంగదనాలు జరుగుతున్నాయి, జీజీసీసీ చెక్ పోస్ట్ ఉంటుంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. మనుషులు వచ్చి సెటిల్ అయిపోయి నాన్ ట్రైబల్ 5th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ నిర్వీర్యం చేస్తా ఉంటే ఇన్నర్ పర్మిట్ సిస్టమ్ చట్టం ఎందుకు మారకూడదు? నాన్ ట్రైబల్ వాడు ఏజెన్సీ ప్రాంతం వస్తే వాటి పర్పస్ ఏంటి? ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలం పొడిగించాలంటే గ్రామసభ, కన్సర్న్ గ్రామసభ రెజల్యూషన్ తీసుకుని ఒక లా పెట్టి ఏజెన్సీ బార్డర్లో పెట్టి ఇన్ఫిల్ట్రేషన్ ఆపలేరా? మనకి పులులకు సంబంధించిన సంరక్షణ కేంద్రాలు ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఉంటాయి. పులి ఎక్కడికి పోకూడదు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనుషులకు సంబంధించిన విషయాల్లోని మనుషులను మాత్రం పొలిటికల్ ప్రాసెస్ లోని చాలా నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం. ఇది
మీరందరూ ఇంటలెక్చువల్స్, మేధావులు ఉన్నారు, ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, తర్వాత ఆదివాసీ ఉద్యమంలోని ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, గిరిజనుల బహుజనుల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్.